వార్ 2 సినిమాలో డ్యాన్స్ రిహార్సల్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారితో చేస్తూ హృతిక్ రోషన్ గారి కాలికి అయితే గాయమైంది. కానీ శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ గారు అయితే మాత్రం ఒక మంచి మూవీతో రాబోతున్నారని చెప్పి అయితే అర్థమవుతుందన్నమాట. ఒకవైపు అశ్విని దత్ గారు ప్రజెంట్స్ చేస్తూ స్వప్న సినిమాస్ వీళ్ళందరూ కలిసి అయితే మాత్రం ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు మన రోషన్ గారికి అని క్లియర్గా అర్థమవుతుందన్నమాట. నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడెప్పుడు పెళ్లి సందడి అనే మూవీతో వచ్చారు, మళ్ళీ సరైన హిట్ రాలేదు, కానీ హీరో మాత్రం చాలా బాగుంటారనమాట. సో మరి ఆయనకి మంచి మూవీ ఎప్పుడు వస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చింది గ్లిమ్స్. సో ఛాంపియన్ మూవీ అదైతే మాత్రం ఫుట్బాల్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా చూస్తూ ఉంటే మనకి ఓల్డ్ డేస్ బాగా అంటే స్వాతంత్ర్యం ఆ టైంలో సంబంధించిన స్టోరీ టైప్లో అయితే ఉంది. కానీ అతను చూడడానికి నార్మల్గా ప్యాంట్ షర్ట్ వేసుకున్న అంటే అప్పటి కాస్ట్యూమ్ వేసుకున్నప్పటికీ చూస్తే మాత్రం ఫుట్బాల్ బ్యాక్గ్రౌండ్లో ఆ గ్రౌండ్ కానీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ అదంతా తెలుస్తూ ఉందన్నమాట. మరి ఇండియా తరపున ఏమన్నా ఆడుతూ ఉన్నారా ఆ రోజుల్లో? సో మరి ఇండియా విన్ అవుతుందా లేదు అంటే ఈయన అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా మనకి మూవీలో చూపించేలా అయితే కనబడుతూ ఉందన్నమాట. లేదు అంటే ఆ ప్రాంతాన్ని వదిలేయాలి అంటే ఈ మ్యాచ్లో గెలవాలి అనేలాగే ఏదైనా రూల్ ఉందా, ఇదంతా కూడా అయితే మాత్రం ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అయితే వదిలేరని చెప్పొచ్చు గ్లిమ్స్తో. కాకపోతే ఒక మంచి మూవీ రాబోతుందని మనం 100% అయితే నమ్మచ్చు. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఎందుకు అంటే తెలిసిందే కదా, వైజయంతి మూవీస్ వాళ్ళు అన్నీ కూడా చాలా ఇంటెలిజెంట్గా అలాగే జనాలకి నచ్చే సబ్జెక్టులు మాత్రమే తీసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. తెలిసిందే కదండి, మన అశ్విని దత్ గారి అమ్మాయి అయిన స్వప్నికా దత్ గారు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు మూవీస్ వరుసగా. సో మ్యాక్సిమం అన్నీ హిట్స్ అయ్యేలాగే చూసుకుంటూ ఉన్నారనమాట. మరి అలాంటిది బాగా హిట్ కోసం ఆకలితో ఉన్న రోషన్ గారికి అయితే ఆ సబ్జెక్ట్ వచ్చిందని తెలుస్తూ ఉంది. చూద్దాము. నాకైతే మాత్రం గ్లిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. గ్లిమ్స్తోనే మనం స్టోరీ మొత్తం కనుక్కోలేం కాబట్టి ఇంకా టీజరు, ట్రైలరు, మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మన ఛానల్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.